హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది. ఏ టీం గెలవబోతుంది, ఏ ప్లేయర్స్ ఎలా ఆడబోతున్నారు, ప్లేయింగ్ లెవెల్ ఏంటి, అండ్ ఈడెన్ గార్డెన్స్ మైదానం ఎలా ఉండబోతుంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్రామయ్య గారు. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ రెండు టీంలు ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు. రెండు టీంలు 200+ స్కోర్ చేసినా బౌలింగ్ పరంగా లో కొంచెం తక్కువ ఉంది అని విమర్శలు ఎదుర్కొన్నారు వాళ్ళు, ఫ్యాన్స్ పరంగా కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కానీ. ఈ రోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? ఈ రోజుకి సంబంధించి కనుక చూస్తే ముందు ఇక్కడ మనం డైలీ మాట్లాడుకున్నట్టే పిచ్ కండిషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఏంటనే దానికి సంబంధించి కొంత అంటే చాలా వరకు కూడా ఇప్పటి వరకు ఆడినటువంటి పిచ్చెస్ అన్ని కూడా మన అంచనాలకు తగ్గట్టుగా కొన్ని ఉన్నాయి, కొంత డిఫరెంట్ బిహేవియర్ తో కొన్ని కనిపించాయి. ఇక నిన్న ఆడినటువంటి మ్యాచ్ లో అయితే మనం వేసుకున్నటువంటి అంచనాలు నిన్నటి వరకు అంటే ఫస్ట్ 4 వికెట్లు పడిన తర్వాత చాలా అంచనా వేసుకున్నది ఎల్ఎస్జి గెలుస్తుందని అంచనా వేసుకున్నారు, ఢిల్లీ ఓడిపోతుంది అనుకున్నారు. కానీ నిన్నటి మ్యాచ్ కి వచ్చేసరికి కొంత పిచ్ కండిషన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. మళ్ళీ ఫస్ట్ కొంత బౌలింగ్ అనుకూలంగా ఉన్న తర్వాత అది మళ్ళీ బ్యాటింగ్ అనుకూలంగా మారటం, సమీర్ రిజ్వీ ఆ భారీ హిట్టింగ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ రోజు మ్యాచ్ కి వచ్చేసరికి మాత్రం లాస్ట్ మంత్ లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది, సెమీఫైనల్ మ్యాచ్ T20 వరల్డ్ కప్ లో భాగంగా. ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్ కి ఈ రోజు వాడుతున్నటువంటి పిచ్ రెండు సేమ్ పిచ్ కాబట్టి ఈ రోజు పిచ్ సాంప్రదాయకంగా అంటే దానికి ఉన్నటువంటి స్వభావం ప్రకారం అది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఫస్ట్ పవర్ ప్లే లో భారీగా పరుగులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా లాస్ట్ ఓవర్స్ లో అంటే మిడిల్ ఓవర్స్ లో కూడా పరుగులు చేయడానికి పిచ్ నుంచి కంప్లీట్ గా సహకారం ఉంటుంది. చేసింగ్ అనుకూలంగా ఉంటుంది. అంటే ఓవరాల్ గా 40 ఓవర్లు మొత్తం కూడా వీళ్ళు 20 వాళ్ళు 20 40 ఓవర్లు కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి స్వభావం పిచ్ కాబట్టి ఇక్కడ టాస్ ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా ఈ రోజు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. టాస్ విన్నరే మ్యాచ్ ని డిసైడ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తాను. ముఖ్యంగా జట్లకు సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ బలాబలాల ప్రకారం కూడా రెండు జట్లు కూడా బ్యాటింగ్ లో బలంగానే ఉన్నాయి. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం రెండు జట్లు కూడా కొంత వీక్ గా ఉన్నట్లే కనపడుతుంది. మొన్న ఫస్ట్ మ్యాచ్ లో వీళ్ళు ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం ఆ బౌలింగ్ వీక్ గా ఉండటం అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా అయితే మనం కేకేఆర్ ని చూసుకున్నా, ఎస్ఆర్హెచ్ ని చూసుకుంటే కేకేఆర్ లో ఎస్ఆర్హెచ్ కి మించి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేశారు లాస్ట్ మ్యాచ్ మన ముంబై మీద. ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే ఇక్కడ అభిషేక్ శర్మ ఫ్లాప్ అయ్యాడు అండ్ ట్రావిస్ హెడ్ కూడా ఫ్లాప్ అయ్యాడు. ఈ రోజు వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది? లేకపోతే ట్రావిస్ హెడ్ ని 1 డౌన్ పంపించి ఇషాన్ కిషన్ ని ఓపెనింగ్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీరు చెప్పినటువంటి ఆప్షన్ వెరీ గుడ్ ఆప్షన్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే. ఎందుకు అని అంటే అభిషేక్ శర్మ 1 డౌన్ ఆడలేడు, ఇషాన్ కిషన్ 1 డౌన్ ఆడగలడు, ఓపెనింగ్ ఆడగలడు, ట్రావిస్ హెడ్ 1 డౌన్ ఆడగలడు, ఓపెనింగ్ ఆడగలడు. కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొత్తం కూడా 2024 నుంచి వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతూ వస్తున్నది వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. అంటే ఎస్ఆర్హెచ్ లో వీళ్ళిద్దరూ ఆడితేనే వాళ్ళకి భారీ స్కోర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్ గానీ లేదా అభిషేక్ శర్మ గానీ. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, వాళ్ళు ఆడలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మనం అంతకుముందు వాళ్ళు ఆడారు, వాళ్ళు హిట్ అయ్యారు. ఈ సీజన్ కి వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో ఫ్లాప్ అయ్యారు, రిజల్ట్ కూడా సేమ్ అలానే లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి రిజల్టే కనపడింది. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే మాత్రం నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఇషాన్ కిషన్ మళ్ళీ ఈ రోజు కొంత కీలకమైనటువంటి అవకాశం ఉంది. అభిషేక్ శర్మ గానీ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరిలో అయితే ఒక భారీ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ పవర్ ప్లే లో కనుక స్లో బాల్స్ వేస్తుంటే, ఫాస్ట్ బౌలర్ లాంగ్ రన్ అప్ ఉండి స్లో బాల్స్ వేస్తుంటే, ఇప్పుడు మన షమి గానీ ఇట్లా కొంతమంది బౌలర్స్ వేస్తుంటారు, బుమ్రా గానీ లేదంటే హర్షదీప్ సింగ్ గానీ మార్కో ఎన్సేన్ గానీ ఇట్లా కొంతమంది బౌలర్స్ లాంగ్ రన్ అప్ ఉండి స్లో బాల్స్ వేస్తుంటారు. అటువంటి బ్యాట్స్మెన్ ఎదుర్కొనే విషయంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు దాదాపు నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి దీన్ని గనక వాళ్ళు ఓవర్కమ్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోకుండా ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్ చేయగలిగితే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఇషాన్ కిషన్ వికెట్ అట్లానే కోల్పోయారు, పరుగులు చేస్తున్నారు అనుకున్నటువంటి టైంలో. అదే విధంగా హెన్రిచ్ క్లాస్ 10 వికెట్ కూడా వాళ్ళు అలాగే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి
అంటే కీలకంగా మారినటువంటి ఓవర్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు పవర్ ప్లేతో పాటుగా మనం 8-12 ఓవర్‌లో కూడా బ్యాటింగ్ కు కొంత పిచ్ అనుకూలంగా ఉంటుంది సాధారణంగా ఎక్కడైనా సరే. ఎందుకంటే పిచ్ కొంత అవును. నలిగుంటుంది కాబట్టి దాని స్వభావం 15 ఓవర్ వరకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. బౌలర్‌లు కూడా కొంత ఏదో కొత్త బౌలర్‌లు తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళ రిథమ్ అందుకోవడం ఇదంతా కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఆ టైంకొచ్చేసరికి కొంత పిచ్ స్వభావం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి, ఆ టైంలో వీళ్ళు పరుగులు చేయటానికి ఆ బౌలర్‌ల వీక్‌నెస్‌ని వీళ్ళు ఫీల్డింగ్ వీక్‌నెస్‌ని ఎందుకంటే 6 ఓవర్ల తర్వాత ఫీల్డింగ్ మారుతూ ఉంటుంది. ఫీల్డర్‌లు కొంత దానికి అలవాటు పడటానికి 1, 2 ఓవర్లు తీసుకుంటారు. ఆ టైంలో గనుక వీళ్ళు దూకుడు పెంచి ఆడగలిగితే బౌండరీస్‌కి దీనికి అంటే ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్‌కి సంబంధించి కెప్టెన్ ఎక్కడ అనేది ఆ 2 ఓవర్‌లోనే డిసైడ్ అవుతారు. 6-8 ఓవర్‌లోనే డిసైడ్ అవుతారు. 7, 8 ఓవర్‌లో డిసైడ్ అవుతాడు. వీళ్ళ హ్మ్. కట్టడి చేయటం. ఆ టైంలో గనక వీళ్ళు అంటే గ్యాప్ ఇవ్వకుండా ఆ 2 ఓవర్‌లో గనక 2 ఓవర్లు ప్లస్ ఇంకొక మొత్తం ఆహ్, 12 ఓవర్ల వరకు గనక వీళ్ళు 6 ఓవర్లు 6-6, 12, 7, 7, 8, 9, 10, 11, 12 ఓవర్లు. వీళ్ళు గనక బ్యాటింగ్ సమర్థవంతంగా చేయగలిగితే చాలా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ అన్న మనం ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ జయదేవ్ ఉన్నట్కట్, హర్షల్ పటేల్ యెస్. యెస్. అండ్ డేవిడ్ పెయిన్ యాహ్! వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఐ మీన్ ఆర్‌సీబీ పైన అంత మెచ్చుకోదగ్గ లేదు అని చెప్పేసి అర్థమైంది. ఈరోజు ఎలా రానియగలరు వాళ్ళు? నాకు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ యూనిట్ అనేది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో జింబాబ్వే, ఐర్లాండ్ ఇలా ఈ జట్లుంటాయి గదా! అలా కనపడుతుంది. హ్మ్. కనీసం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా కనపడటం లేదు. డేవిడ్ హ్మ్. పైన్ గాని, లేదంటే జయదేవ్ ఉనద్గత్ కానీ, హర్షల్ పటేల్ గాని, మీరు వాళ్ళ బౌలింగ్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎంతసేపు కూడా కట్టర్స్ అంటే ఈ వేలు ఉంటుంది గదా! మధ్య వేలు. హ్మ్. దీన్ని యూజ్ చేసి ఆ కట్టర్స్ బౌలింగ్ చేయటం వల్ల వాళ్ళకి అంటే అది తప్ప వాళ్ళలో స్కిల్ ఏమి కనపడట్లేదు. ఇంకా హర్షల్ పటేలే కొంత స్లో బాల్స్ వేస్తూ ఉంటాడు గానీ, మిగిలిన బౌలర్స్ వాళ్ళ ముగ్గురు కూడా ఒకే టైప్ బౌలర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా, వాళ్ళ వీడియోలు యూట్యూబ్‌లో చూసుకున్నా, దాని వల్లే ఎస్ఆర్‌హెచ్‌కి మైనస్ అవుతుంది. ఆ బౌలింగ్ అనేది ఈజీగా అర్థం చేసుకొని దూకుడుగా పరుగులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ బౌలింగ్ యూనిట్‌కి సంబంధించి స్పిన్ బౌలింగ్ విభాగం కూడా బలంగా లేదు. నేనేమంటానంటే ట్రావిస్ హెడ్‌ని అదేవిధంగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేని లోటు వాళ్ళకి కనపడుతుంది కాబట్టి ఇషాన్ మలింగ్ గాని, అదే విధంగా ఇప్పుడు బ్రైడన్ కార్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లాండ్ బౌలర్. అతను గనక ఈరోజు మ్యాచ్‌లో ఆడితే మాత్రం వాళ్ళకి బాగా కలిసొచ్చేటువంటి అవకాశం గూడా ఉండే ఛాన్స్ ఉంది. అతనేదో చేతి గాయం కారణంగానో, లేదా మోచేతి గాయం కారణంగానో ఏదో ఆడట్లేదు అని జెప్పేసి అన్నారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గనక అతను వస్తే వాళ్ళ బౌలింగ్ యూనిట్‌కి సంబంధించి కొంత బలం చేకూరేటువంటి అవకాశాలుంటాయి. కొత్త బాల్‌తో వేసేటప్పుడు. అప్పుడు అలాగే వీళ్ళ స్పిన్ బౌలింగ్‌కి సంబంధించి వీళ్ళకి పార్ట్ టైమ్ బౌలర్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. ముఖ్యంగా అభిషేక్ హ్మ్. శర్మ ఉంది. ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరున్నారు. అన్న మీరు చెప్పారు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఏం కనిపిస్తలేవు. కట్టర్సే ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ అవును. ఇటు ఈడెన్ గార్డెన్స్ మైదానం చూసుకుంటే చాలా చిన్న మైదానం. బౌండరీస్ అనేటివి దగ్గరలో ఉంటాయి. ఆ కట్టర్స్ వల్ల మీరు ఒక మిస్ హిట్ అయినా బౌండరీకెళ్ళే బౌండరీకెళ్ళే అవకాశాలు ఎక్కువున్నాయి. ఆ కట్టర్స్ ఈరోజు మైదానంలో యూజ్ అయితాయంటారా? ఈ రోజు పిచ్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే, ఇది హ్మ్. కంప్లీట్‌గా ఆహ్, స్లో బాల్స్ వేయగలిగే బౌలర్స్ ప్లస్ అయ్యేటువంటి పిచ్. నిన్నట్లానే సేమ్. మన హ్మ్. అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందో ఇది గూడా అలానే ఉంటుంది. స్లో బాల్స్ వేయగలిగే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. ఇది బ్లాక్ సాయిల్ పిచ్. కాబట్టి సునీల్ హ్మ్. నారాయణ్‌కి ఇక్కడ చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక్కడ సునీల్ నారాయణ్‌కి ఐపీఎల్‌లోను, టీ20లోను మొత్తం ఇక్కడ ఈ గ్రౌండ్‌లో ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్ అతనే. కాబట్టి హ్మ్. అతను వేసేటువంటి స్లో బాల్స్ గాని, అతను వేసేటువంటి వేరియేషన్స్ గాని, క్యారమ్ బాల్స్ గాని ఇవుంటాయి గదా! ఈ హ్మ్. వేలు యూజ్ చేసి వేసేటువంటి బాల్స్ గాని, ఈ వేలు యూజ్ చేసేటువంటి బాల్స్‌కి ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంటుంది. వాటిని వికెట్స్ ఎక్కువగా పడేటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి వీళ్ళ కట్టర్స్ కంటే గూడా స్లో బాల్స్ ఎక్కువగా లాంగ్ రన్‌అప్ తీసుకొని స్లో బాల్స్ గనుక వేయగలిగితే చాలా హ్మ్. వరకు అంటే ఇప్పుడు మన కొంతమంది బౌలర్స్ ఉంటారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మిడ్ స్టార్క్ వేస్తూ ఉంటాడు. ఇట్లా ఈ 2, 3 వేళ్ళు పెట్టి. హ్మ్. హ్మ్. అట్లాంటి బౌలింగ్ నకుల్ గనుక బాల్స్ అని వేయగలిగితే నకుల్ బాల్స్ అని, లూపీ బాల్స్ అని ఎస్తా ఉంటాడు. హ్మ్. యెస్. అవి హ్మ్. గనక వేయగలిగితే, ఆ బౌల్స్ వేయగలిగే కెపాసిటీ కొంత హర్షల్ పటేల్‌కుంది. కాబట్టి భువనేశ్వర్ కుమార్ గూడా కొంత అటువంటి బాల్స్ వేయగలుగుతాడు. కాబట్టి అటువంటి హ్మ్. బాల్స్ వేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ప్రత్యర్థిని కేకేఆర్‌ని ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ హ్మ్. కేకేఆర్‌కి ఉన్నటువంటి అదనపు అడ్వాంటేజ్ ఏంటి అంటే సునీల్ నారాయణ్, అదే విధంగా పిచ్ ఈ 2 అలాగే వరుణ్ చక్రవర్తి గూడా. వరుణ్ హ్మ్. చక్రవర్తి ఇక్కడ చాలా మంచి క్రికెట్ ఆడాడు చానాళ్లు. కాబట్టి అది హ్మ్. హోమ్ గ్రౌండ్ అతను చేసినటువంటి ప్రాక్టీస్ గాని, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ గాని, ఇవన్నీ కూడా అక్కడ అతనికి చాలా వరకు ప్లస్ పాయింట్. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సునీల్ నారాయణ్‌ని
అతన్ని గనక వరుణ్ చక్రవర్తిని గనక వాళ్ళు యుటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళకి మంచి ప్లస్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఆర్హెచ్ గనక స్పిన్ బౌలింగ్ ని సరిగా యూజ్ చేసుకోలేదు అని అంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి మైనస్ అయ్యేటువంటి అవకాశాలే మాక్సిమం ఉంటాయి. కాబట్టి పార్ట్ టైం బౌలర్స్ ని కూడా ఇప్పుడు ట్రావిస్ హెడ్ ని కానీ ట్రావిస్ హెడ్ ఒక 1-2 బాల్స్ బౌండరీకి ఇచ్చినప్పటికీ కూడా అతను కొంత అక్కడ ఆ స్వభావం అతని బౌలింగ్ యాక్షన్ కి సంబంధించి అది చాలా వరకు కూడా ఇట్లా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్లు కనుక ఉంటే లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా కొంత వేరియేషన్ చూపించుకోగలిగితే ఇప్పుడు ఈ పిచ్ చాలా వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కమింగ్ ఇన్ టు కేకేఆర్, మన వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ నుంచి లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి వరుణ్ చక్రవర్తి కాన్ఫిడెన్స్ ఏమన్నా తగ్గిందంటారా? వరుణ్ చక్రవర్తిలో కాన్ఫిడెన్స్ మిస్ అవుతుందేమో అనిపించింది. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వరుణ్ చక్రవర్తికి సంబంధించి అంటే మరి కొంత సాధారణంగా ప్రతి ఆటగాడికి కూడా కొన్నాళ్ళు ఫామ్ లో ఉండడం, కొన్నాళ్ళు ఫామ్ కోల్పోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే దాన్ని ఎంతవరకు వీళ్ళు మళ్ళీ నిలబెట్టుకోగలుగుతారు, మళ్ళీ ఎంతవరకు వాళ్ళ మీద ఉన్నటువంటి అంచనాలను నిలబెట్టుకుని రాణించగలుగుతారు అనే దాని మీదనే వాళ్ళ కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరుణ్ చక్రవర్తి విషయానికి వస్తే మాత్రం అతను కంపల్సరీ అంటే కీలకం. అతను కేకేఆర్ కి గానీ టీమిండియా కానీ ఈ 2 జట్లకు కూడా అతను చాలా కీలకమైనటువంటి బౌలర్. కాబట్టి అతని వేరియేషన్స్ కానీ మిస్టరీ బౌలర్ గా వేరియేషన్స్ కానీ అదే వికెట్ లైన్ అండ్ లెంగ్త్ వెయిట్ పైన మామూలుగా మనం ఇప్పుడు థర్డ్ స్టంప్ ఫోర్త్ స్టంప్ బౌన్స్ అయినా కానీ అది వికెట్ల మీద తీసుకురాగలిగి బౌల్ చేయగలిగేటువంటి కెపాసిటీ కానీ ఇటు ఎల్బిడబ్ల్యూ విషయంలో కానీ అలాగే కొంత బంతిని ఎక్కువగా ఓవర్ టర్న్ చేయటం బ్యాట్స్మెన్ కు కొంత స్లో బాల్స్ వేయటం స్పిన్ బౌలింగ్ లో స్లో బాల్స్ కూడా కొంత కొన్ని సందర్భాల్లో చాలా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 80-90 వేసేవాడు కొన్ని సందర్భాల్లో 60-70 వేయగలిగినా కానీ అది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి దీని విషయంలో మాత్రం కొంత వీళ్ళు జాగ్రత్త పడాలి. స్పిన్ బౌలింగ్ ని కనుక 2 జట్లు సమర్థవంతంగా యూజ్ చేసుకోగలిగి వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ కనుక కొంత చెలరేయగలిగితే ముఖ్యంగా నేను చెప్పేది ఒకవేళ అభిషేక్ శర్మని గానీ ఈ ట్రావిస్ హెడ్ ని కానీ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలంటే ఇషాన్ కిషన్ కి మళ్ళీ అది లేదు. ఇషాన్ కిషన్ స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగా ఆడతాడు. కాబట్టి ఇషాన్ కిషన్ కంటే కూడా వాళ్ళిద్దరిని కనుక కంట్రోల్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ ఎక్కువగా వాడుకోగలిగితే మాత్రం కేకేఆర్ కి చాలా బలం అవుతుంది. ఇప్పుడు మనం టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలి? నా అభిప్రాయం ప్రకారం టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం మంచిది. బౌలింగ్ ఎంచుకుంటే నిన్న ఒక జరిగినటువంటి పిచ్ కి ఈ రోజు జరిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ట్రెడిషనల్ గానీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈ రోజు కనుక భారీ స్కోర్ చేస్తేనే గెలిచేటువంటి అవకాశాలు ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్ గా బ్యాటింగ్ విషయంలో మీరు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తో మ్యాచ్ చూస్తే మాత్రం అది మీకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ బౌలింగ్ 2 జట్ల బౌలింగ్ కూడా బలహీనంగా ఉంది కాబట్టి ముందు ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిస్తే వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవటమే వాళ్ళకి అత్యుత్తమైనటువంటి మార్గం. కేకేఆర్ కైనా సరే అంతే. ముఖ్యం కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కూడా బలహీనంగా ఉంది. కాబట్టి అయితే ఎస్ఆర్హెచ్ తో పోలిస్తే కేకేఆర్ బ్యాటింగ్ కొంత వీక్ గా ఉంది. అందుకని ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిస్తే ఏ ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంటే కొంత వాళ్ళని కట్టడి చేసేటువంటి ఛాన్స్ జరుగుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ రెండు టీంలలో ప్లేయింగ్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? 2 టీమ్స్ లో ప్లేయింగ్ లెవెల్ ఫిన్ అలెన్, అజింక్య రహానే ఓపెనింగ్ ఉంటారు. కేకేఆర్ కి సంబంధించి చెప్తున్నాను. అజింక్య రహానే, ఫిన్ అలెన్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ చేస్తారు. అదేవిధంగా క్యామరన్ గ్రీన్ 3వ స్థానంలో ఆడతాడు. ముఖ్యంగా ఇతని విషయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇతను బౌలింగ్ చేయడు. ఇంకో 3-4 మ్యాచ్లు కూడా ఇతను బౌలింగ్ చేసేటువంటి అవకాశం లేదు. ఈ విషయంలో కొంత కెప్టెన్ అజింక్య రహానే కూడా మొన్న కామెంట్ చేశాడు. అతను బౌలింగ్ చేయడు, అతనికి సంబంధించి ఏదైనా కావాలంటే మీరు క్రికెట్ ఆస్ట్రేలియా అని అడగాలి అని చెప్పేసి అతను కామెంట్ చేశాడు. వాస్తవానికి క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం అనేది కేకేఆర్ కి మైనస్. ఎందుకంటే అతను ఆల్రౌండర్ కోటాలో తీసుకున్నారు. కాబట్టి అతను బౌలింగ్ చేస్తేనే కేకేఆర్ కి ప్లస్ అవుతుంది. అతనికి ఏదో వెన్ను నొప్ప సంథింగ్ ఏదో ఉంది కాబట్టి బౌలింగ్ వద్దని చెప్పేసి వాళ్ళు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పిందని అంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కనుక అతను కొంత ఫోకస్ పెట్టి బౌలింగ్ చేయగలిగితేనే కేకేఆర్ కి ప్లస్ అవుతుంది. అతను జట్టులో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ అతను బౌలింగ్ చేయకపోతే అతన్ని బయటకు పంపించి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే బ్యాటింగ్ కు వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా కేకేఆర్ ఉంది. అదే విధంగా అంక్రిష్ రఘువంశీ లాస్ట్ మ్యాచ్ లో బాగా ఆడాడు. ఈ మ్యాచ్ లో ఇతను వికెట్ కీపింగ్ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అదే విధంగా రింకు సింగ్, రమణ్ దీప్ సింగ్ వీళ్ళిద్దరు కూడా కేకేఆర్ కి ప్లస్. వీళ్ళిద్దరు కూడా 99% జట్లో ఉంటారు. రింకు సింగ్ వైస్ కెప్టెన్ కాబట్టి ఉంటాడు. అదే విధంగా రమణ్ దీప్ సింగ్ ను కూడా గంభీర్ కొంత ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా అనుకుల్ రాయ్, సునీల్ నారాయణ వీళ్ళిద్దరు 100% జట్లో ఉండేటువంటి ప్లేయర్స్. అయితే వైభవ్ అరోరా సంబంధించి కానీ ఇక్కడ నాకు కార్తిక్ త్యాగికి సంబంధించి కానీ వీళ్ళిద్దరి విషయంలోనే కొంత వేరియేషన్స్ ఉండేటువంటి అంటే వీళ్ళిద్దరిలో ఎవరిని బయటికి పంపిస్తారనే చూడాలి. అలాగే ముజర్ బాని అని జింబాబ్వే బౌలర్ ఇతని విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ నడుస్తోంది.
కాకపోతే కార్తిక్ త్యాగి కంటే కూడా, కార్తిక్ త్యాగి లేదా వైభవ్ వరవర కంటే కూడా ముజర్బానీ కొంత మంచి బౌలర్, కొంత వేరియేషన్స్ చూపించగలిగేటువంటి బౌలర్. కాబట్టి మరి అతని విషయంలో ఏం ఆలోచిస్తారనేది చూడాలి. అలాగే ఇక్కడ SRH విషయానికి SRH వచ్చి చూసుకుంటే ఎవరెవరు ఉండబోతున్నారన్న? SRH కు చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు. అలాగే ఇషాన్ కిషన్ కెప్టెన్ కాబట్టి ఓకే, ఇక్కడ 4th ప్లేస్ లో ఎవరు ఆడతారనే దానికి సంబంధించి ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డిని కనుక 4th ప్లేస్ కు పంపించేటువంటి అవకాశం ఉంటే మాత్రం అది కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. కాకపోతే నితీష్ కుమార్ రెడ్డిలో ఆట తీరు అనేది రోజు రోజుకి కూడా కొంత మైనస్ అవుతుంది. అతను కీలకమైనటువంటి ఇన్నింగ్స్ కూడా పెద్దగా ఆడినటువంటి పరిస్థితి లేదు. బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కూడా అతను పెద్దగా ఎక్కడ కూడా ప్రభావం చూపించడం లేదు. అదే విధంగా ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక అనికేత్ వర్మ అతను చాలా మంచి ప్లేయర్. అనికేత్ వర్మకి సంబంధించి చూస్తే స్ట్రోక్ ప్లేయర్, కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు చేయగలిగేటువంటి ప్లేయర్. లాస్ట్ మ్యాచ్ లో కూడా అతను బాగా ఆడినట్టున్నాడు. లాస్ట్ సీజన్ లో కూడా చాలా బాగా ఆడినటువంటి ప్లేయర్ అతను. కాబట్టి అతనికి సంబంధించి కనుక అతన్ని సరిగ్గా SRH వాడుకోగలిగితే చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హెన్రిచ్ క్లాసెన్ 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ బ్యాటింగ్ చేయొచ్చు. అదే విధంగా సలీల్ అరోరా, హర్ష్ దుబే వీళ్ళిద్దరిలో ఒకరే జట్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇషాన్ మలింగా లేదంటే లియామ్ లివింగ్స్టోన్, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. నా ఒపీనియన్ అయితే లివింగ్స్టోన్ ని పక్కన పెట్టేసి, లివింగ్స్టోన్ వల్ల SRH కి ఎటువంటి ఉపయోగం లేదు. నిన్న చెప్పా కదా, డేవిడ్ మిల్లర్ సేమ్ క్యారెక్టర్. ఇది కూడా కీలకమైనటువంటి సమయాల్లో వీళ్ళు అసలు పరుగులు చేయడానికి కూడా వీళ్ళు మరి ఎందుకో నాకు అర్థం కాదు. వీళ్ళకి ఓవర్ హైప్ ఉంటుంది తప్ప వీళ్ళు ఆ స్థాయిలో ప్రదర్శన చేసేటువంటి ప్లేయర్స్ అయితే కాదు. అలాగే డేవిడ్ పైన్, ఇతను మాక్సిమం జట్లో ఉంటాడు కానీ బౌలింగ్ లోనే కొంత, ఇందాక చెప్పాను కదా కటర్స్ అనేది, అది మార్చుకుని కొంత ఆ సిమిలారిటీస్, ఇప్పుడు హర్షల్ పటేల్ కి జయదేవ్ ఉనద్గత్ కి సిమిలారిటీస్ అంటే కొంత వేరియేషన్స్ చూపించకపోతే ఇతను జట్లో ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. అలాగే హర్షల్ పటేల్ కానీ జయదేవ్ ఉనద్గత్ వీళ్ళిద్దరు మాక్సిమం జట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే పేస్ బౌలింగ్ కి సంబంధించి ఇషాన్ మలింగా, డేవిడ్ పైన్, జయదేవ్ ఉనద్గత్, హర్షల్ పటేల్ వీళ్ళలోనే ఇంపాక్ట్ ప్లేయర్ ని వాడుకుంటే మాత్రం ఫస్ట్ బౌలింగ్ చేస్తే మాత్రం చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ రోజు కాటెరమ్మ కొడుకు అంటే క్లసెన్ కాటెరమ్మ కొడుకు అనే బిరుదిచ్చారు హైదరాబాద్ ప్రజలు వాళ్ళని. అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందన్న? ఈ రోజు అతను ఆడొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో అతను చేసినటువంటి కొన్ని తప్పుల నుంచి మ్యాచ్ లో కొంత బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఆడతాడు అని అనుకుంటున్నాను. మిడిల్ ఆర్డర్ కి, SRH మిడిల్ ఆర్డర్ కి అతను ఆడితేనే కొంత బలం ఉంటుంది. ఆ విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. కీలకమైనటువంటి సమయాల్లో కనుక అతను నిలబడగలిగి మంచి ఇన్నింగ్స్ ఆడగలిగితే SRH కి అది చాలా వరకు కూడా ప్లస్ అవుతుంది. అతని వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా చాలా వరకు కూడా ప్లస్ ఉంటాయి. అతని ఎక్స్పీరియన్స్ కూడా ప్లస్ అవుతుంది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ పరంగా ఓకే గానీ ఈ వికెట్ కీపింగ్ మాత్రం హెన్రిచ్ క్లాసెన్ కి ఇచ్చేసి అతను ఫీల్డింగ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అంటే అన్న వీళ్ళకి లైక్ క్లసెన్ గానీ వేరే ప్లేయర్ గానీ ఇంటర్నేషనల్ లైక్ నిన్న నికోలస్ పిరాన్ది చూసాం మనం. ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ దాంట్లో ఆట తగ్గిద్దంటారా, కాన్ఫిడెన్స్ తగ్గిద్దంటారా? వీళ్ళ దాంట్లో కాన్ఫిడెన్స్ ఏం తగ్గదు. ఓకే, వీళ్ళకి ఏది కావాలో వాళ్ళు అదే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కి సంబంధించి ఆ పోటీ తత్వం కంటే కూడా ఎప్పుడో ఒకసారి ఆడేటువంటి లీగ్ మ్యాచెస్ వల్ల వాళ్ళకి ఒక ఆదాయం పరంగా కానీ లేదంటే మెంటల్ పీస్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంటే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం, డబ్బు విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే డబ్బు. కాబట్టి ఈ లీగ్ లో అతను ఆడితేనే, అంటే ఈ సీజన్ లో అతను ఆడితేనే నెక్స్ట్ సీజన్ కి అతన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు అతనికి డబ్బు వస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసి దీనికి ఆడుతున్నాడు అంటే అర్థమైన డబ్బుల కోసమే కదా. కాబట్టి వాళ్ళు ప్రదర్శన అనేది దీనికోసం వాళ్ళు పెంచుకుంటారు. జాతీయ జట్టుకు సంబంధించి ఇప్పుడు యువకులు వస్తా ఉంటారు, వీళ్ళని జట్టులో పక్కన పెడతా ఉంటారు. వాళ్ళకి వచ్చే మ్యాచ్ ఫీల్డ్ తక్కువ, వాళ్ళ బోర్డు ఆదాయాలు తక్కువ. కాబట్టి ఇప్పుడు వెస్టిండీస్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ వీళ్ళ బోర్డు ఆదాయాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు లీగ్ మ్యాచెస్ ఎంచుకోవడానికి కారణం డబ్బు. కాబట్టి ఈ మ్యాచెస్ లో ఆడితేనే, ఈ సీజన్ లో ఆడితేనే రేపు PSL కో లేదంటే కరీబియన్ ప్రీమియర్ లీగ్ కో లేదంటే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కో లేదా ఇంకో శ్రీలంకన్ ప్రీమియర్ లీగ్ కో, బిగ్ బాష్ లీగ్ కో, దేనికో సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్ దేనికో దానికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. అట్లని చెప్పేసి వీళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ కాపేసి ఓన్లీ లీగ్ మ్యాచెస్ ఆడుతా ఉంటారంటారా? అది వెస్టిండీస్ క్రికెట్ నాశనం అయిపోయింది. అలా మనం రోజు అనుకున్నట్టు KKR లో సలార్ ఎవరు, దేవరత ఎవరు? KKR లో ఈ రోజు పిన్నెల్ సలార్ కావచ్చు, అదే విధంగా దేవరత సునీల్ నారాయణ అయ్యేటువంటి ఛాన్స్ అయితే 100% కనపడుతుంది. వీళ్ళిద్దరికి ఆ గ్రౌండ్ కండిషన్స్ వీళ్ళిద్దరికి కూడా బాగుండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ మ్యాచ్ లో పిన్నెల్ IPL ఎలా ఆడతాడు
అనే దానికి సంబంధించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను అతను తెరదించడం జరిగింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అతను మంచి ఇన్నింగ్స్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సునీల్ నారాయణ బౌలింగ్ పరంగా కూడా ఈ పిచ్ అతనికి బాగా అనుకూలంగా ఉండేటువంటి పిచ్. అతని బౌలింగ్ వేరియేషన్స్ కాబట్టి అందుకనే అంత ధీమాగా చెప్పగలరు. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే సలార్ ఎవరు, దేవరత్ ఎవరు? ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఈ రోజు సలార్ అయితే నాకు తెలిసి అభిషేక్ శర్మ కావచ్చు. ఈ రోజు అభిషేక్ శర్మ నుంచి మనం మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా దేవదత్తకు సంబంధించి అంటే బౌలింగ్ యూనిట్ చాలా వరకు కూడా బలహీనంగా కనపడుతుంది. అయినప్పటికీ కూడా నాకు హర్షల్ పటేల్ నుంచి నేను కొంత మంచి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి అతని దేవదత్త అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అన్న వెన్యూ గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లైక్ ఈ వెన్యూలో గట్టిగా కొట్టడానికి వెళ్ళాలా, లేకపోతే టెక్నిక్ గా సౌండ్ ప్లేయర్ అయి ఉండాలా? టెక్నిక్ గా ఆడితే సరిపోతుంది. టెక్నిక్ గా ఆడితేనే సరిపోతుంది. బలంగా కొట్టడానికి ఇది పెద్ద మైదానం కాదు. మన చిన్నస్వామి లాగా, వాంకడే లాగా పెద్ద మైదానం కాదు. కాబట్టి ఇక్కడ మీరు దగ్గర ఎంత టెక్నిక్ ఉంటే జస్ట్ చాలు. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ గానీ వీళ్ళు కొంతమంది టెక్నికల్ ప్లేయర్స్ ఉంటారు. అలాంటి టెక్నిక్ తో ఇప్పుడు అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు గట్టిగా ఊపితే గాలి వెళ్ళదు. సో గట్టిగా ఊపకుండా చక్కగా బంతిని అంచనా వేసుకుని షార్ట్ సెలక్షన్ నీట్ గా ఉండగలిగితే మన షాన్ మార్ష్ గానీ ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. మిచ్ మార్ష్ గానీ, ఎడెన్ మార్క్రమ్ గానీ ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. మైదానానికి తగ్గట్టు ఆడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్. కాబట్టి మైదానానికి తగ్గట్టు కనుక ఆడగలిగితే అంటే ఈ రోజు దానికి సంబంధించి బంతి కొంత అంటే బ్యాట్ మీదకి బాగానే వస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మిడిల్ ఓవర్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్టింగ్ లో గానీ అలా కొంత స్లో అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఎలాగో సెకండ్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ చిన్న రోలర్ ఆడతారు కాబట్టి పెద్దగా బ్యాటింగ్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కాకపోతే కొంత స్లో బాల్స్ వేస్తే మాత్రం బౌలర్ ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే పిచ్ మీద ఉంటుంది. మీరు అన్నట్టుగా టెక్నిక్ ఆడితేనే ఈ పిచ్ మీద సక్సెస్ అవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే రైట్ అన్న. లైక్ మన రోజు మనం తీస్తున్నట్టు ఫ్యాంటసీ 11 రెండు టీంలలో ఫ్యాంటసీ 11 తీయాలనుకుంటే మీ ఎనాలిసిస్ ప్రకారం ఈ రెండు టీంలలో వీళ్ళు బాగా ఆడతారు అన్నట్టు ఒక ఫ్యాంటసీ 11 చెప్పగలరన్న మన ఆడియన్స్ కోసం? ఫ్యాంటసీ 11 కి వస్తే ఫిన్నెలన్, అజింక్య రహానే గానీ, ఫిన్నెలన్, అభిషేక్ శర్మ గానీ వీళ్ళిద్దరిలో ఓపెనర్ ఉండొచ్చు. మిడిల్ ఆర్డర్ కి సంబంధించి చూసుకుంటే వన్ డౌన్ కి సంబంధించి చూసుకుంటే ఇషాన్ కిషన్ రెండు జట్లలో. అలాగే 4th ప్లేస్ గా చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్ నేను ఆ ప్లేస్ లో చూస్తున్నాను. 5th ప్లేస్ కి అంక్రిష్ రఘువంశీ. అలాగే 6th ప్లేస్ కి వచ్చేసరికి ఇతను రమణ్దీప్ సింగ్, కేకేఆర్ కి సంబంధించి రమణ్దీప్ సింగ్ కనబడుతున్నాడు. అలాగే మన నితీష్ కుమార్ రెడ్డిని అసలు ఆ కేటగిరీలో లెక్కకూడదు. అలాగే 7th ప్లేస్ కి వచ్చేసరికి ఇతను సునీల్ నారాయణ. ఇతను కనుక 7th ప్లేస్ లో బ్యాటింగ్ చేయగలిగితే చాలా వరకు కూడా కేకేఆర్ కి కూడా ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆ 8th ప్లేస్ కి వచ్చేసరికి హర్ష దూబే. ఇతని నుంచి మనం హైదరాబాద్ మంచి క్రికెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇతను చాలా వరకు కూడా టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే 9th ప్లేస్ కి సంబంధించి కనుక చూసుకుంటే ఇతను మన ఇషాన్ మలింగ బౌలింగ్ నేను ఇందాక చెప్పాను. శ్రీలంకన్ ప్లేయర్ కదా? ఇషాన్ మలింగ లివింగ్ స్టోన్ కంటే కూడా ఇషాన్ మలింగకి ఎస్ఆర్హెచ్ ప్రయారిటీ ఇవ్వగలిగితే మాత్రం చాలా వరకు కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హర్షల్ పటేల్ 10th ప్లేస్ కి వచ్చేసరికి, అలాగే అటు వరుణ్ చక్రవర్తి 11th ప్లేస్ కి వచ్చేసరికి వీళ్ళు ఫ్యాంటసీ అంటే వీళ్ళ నుంచి మనం మంచి క్రికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రోజు. మీ అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఏ టీం విన్ కాబోతుందన్న? నా అనాలిసిస్ ప్రకారం ఈ రోజు కేకేఆర్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హోమ్ కండిషన్స్ వాళ్ళకి బాగా ప్లస్ పాయింట్ అవుతాయి. అయితే బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ మన అక్కడ కెప్టెన్ గా రహానే ఉన్నాడు. కాబట్టి రహానే కేకేఆర్ కి ముందు ప్లస్ అవుతాడు. ఎందుకంటే అతను నార్మల్ బౌలర్స్ తో కూడా అద్భుతాలు చేయించగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ అతను, ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ అన్నిటి విషయంలో. కాబట్టి ఇక్కడ కేకేఆర్ నుంచి నేను విన్నింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఈ రోజు మ్యాచ్ అయితే ధూమ్ ధమాకా మ్యాచ్ అనే అంటారా మీరు? 100% అంటాను. 100% ఈ రోజు భారీ స్కోర్ నమోదయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే నేను ఆ పిచ్ మొన్న జరిగినటువంటి మన లాస్ట్ మంత్ జరిగినటువంటి న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదైంది. ఈ రోజు కూడా మాక్సిమం అదే స్కోర్ నమోదవుతుంది. 200 పైచిలుకు స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు అనేది అయితే నేను ఈ రోజు ధీమాగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లో బ్యాటింగ్ బలంగానే ఉంది. కేకేఆర్ లో కూడా సమర్థవంతంగా ఆడగలిగితే కేకేఆర్ లో కూడా మంచి ప్లేయర్సే ఉన్నారు. క్యామరన్ గ్రీన్ లాంటి వాడు కనుక క్లిక్ అయితే అది చాలా వరకు ప్లస్ అవుతుంది. సునీల్ నారాయణ లాంటి వాడు ఓపెనింగ్ వస్తే పవర్ ప్లేలు ఇంకా భారీగా పరుగులు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మరి అంటే ఎస్ఆర్హెచ్ మైనస్ ఏంటి అని అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ వాళ్ళకి మైనస్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు కేకేఆర్ కి సంబంధించి నాకు కొంత మిడిల్ ఆర్డర్ కొంత బలంగా కనపడుతుంది. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో వీళ్ళు ఎంతవరకు పరుగులు చేయగలుగుతారు అనేది కొంత కేకేఆర్ కి విజయావకాశాల మీద ఆధారపడి ఉంటాయి. కాకపోతే నాకు
కేకేఆర్ మీద గెలుస్తుంది అనేది అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ అన్న. యా, విన్నారు కదా ఈ రోజు మ్యాచ్ డీటెయిల్స్. ఈ రోజు మ్యాచ్ ఏది విన్ కాబోతుంది అంటే కేకేఆర్ అని చెప్పేసి వెంకటరామయ్య గారు అంటున్నారు. యా, రేపటి మ్యాచ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అంతవరకు కీప్ వాచింగ్ IPL మ్యాచ్ డే ముచ్చట్లు. బాయ్. థ్యాంక్ యూ.